ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్పై ఉగ్రవాదులు ముంబై తరహా దాడికి తెగబడ్డారు. ప్యారిస్లోని పలు ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులు, బాంబు పేలుళ్లు, కాల్పులతో మారణకాండ సాగించి 150 మందికి పైగా అమాయక ప్రజలను పొట్టనబెట్టుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్యారిస్లో జరిగిన అతిపెద్ద నరమేధం ఇదే. ఆత్మాహుతి దాడులకు పాల్పడి కొందరు, పోలీసుల కాల్పుల్లో మరికొందరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన ఫ్రాన్స్ అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసి పరారీలో ఉన్న ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతోంది. టర్కీ పర్యటన కోసం రద్దు చేసుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ దేశంలోనే ఉండి పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఫ్యాషన్ కు మారుపేరైన ప్యారిస్ వరుస ఉగ్రదాడులతో మరోసారి వణికింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ముష్కరులు ప్యారిస్లోని పలు ప్రాంతాల్లో మారణహోమం సృష్టించారు. సాంస్కృతిక ప్రదర్శనశాల, ఫ్రాన్స్ జాతీయ స్టేడియం సహా పలు ప్రాంతాల్లో విచక్షణారహితంగా విరుచుకుపడి వందలాది మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. సంగీత అభిమానులు, ఫుట్బాల్ ప్రేక్షకులు, రద్దీ ప్రాంతాల్లో విహరిస్తున్న ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ మెరుపుదాడులకు పాల్పడ్డారు. ఉగ్రవాదులు జరిపిన అతిపెద్ద దాడి ప్యారిస్లోని బతక్లాన్ సాంస్కృతిక ప్రదర్శనశాలలో చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడ అమెరికా రాక్ బ్యాండ్ సంగీత ప్రదర్శన జరుగుతోంది. ప్రేక్షకులంతా సంగీతాన్ని ఆస్వాదిస్తుండగా ముష్కరులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అనేక మందిని బందీలుగా పట్టుకుని విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఇక్కడ ఒక్కచోటే 100 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడికక్కడ మృతదేహాలు పడి ఉండి ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది. మొత్తంగా 8 మంది ఉగ్రవాదులు సంగీత వేదిక వద్ద భీకర దాడికి పాల్పడ్డారు. వీరిలో 7గురు ఆత్మాహుతి దాడికి పాల్పడితే ఒక ఉగ్రవాదిని పోలీసులు కాల్చి చంపారు. అనేక మంది క్షతగాత్రులకు గాయాలు కాగా వారిని అంబులెన్స్లలో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బతక్లాన్ సంగీత వేదికపై దాడికి ముందు మరో ఉగ్రవాద బృందం ప్రదర్శనశాల వెలుపల ఉండే కేఫ్లపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ మారణహోమం సృష్టించింది. పోలీసులు సమీపిస్తున్న తరుణంలో 3 ఉగ్రవాదులు తమకు తాము పేల్చుకున్నారు. సంగీత వేదిక సమీపంలోని బొలెవార్డ్ వోల్టైర్ వద్ద మరో ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ప్యారిస్లోని ఫ్రాన్స్, జర్మనీ మధ్య స్నేహపూర్వక సాకర్ మ్యాచ్ జరుగుతున్న జాతీయ స్టేడియంపై మరో ఉగ్రవాద బృందం దాడికి దిగింది. ఇక్కడ 3 ఆత్మాహుతి దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఉగ్రదాడి జరిగిన సమయంలో సాకర్ మ్యాచ్ వీక్షిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ను భద్రతా దళాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. దాడి ఘటనతో ఒక్కసారిగా స్టేడియంలో అలజడి రేగింది. తొక్కిసలాట చోటు చేసుకోకుండా 3 గేట్ల ద్వారా ప్రేక్షకులను భద్రతా బలగాలు బయటకు పంపాయి. స్టేడియం వద్ద ఉగ్రదాడిలో 3 పౌరులు మరణించారు. Merci Rachid. Alors que l'on apprend qu'un nouveau bilan fait désormais état de plus de 40 morts. ప్యారిస్ 10వ పరిపాలనా జిల్లాలో ఒక రెస్టారెంట్ సహా రద్దీ ప్రాంతాల్లో మరో ఉగ్రవాద బృందం దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఉగ్రదాడులు జరిగిన ప్రాంతాల్లో క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. గాయపడ్డ వారిని అంబులెన్స్ల ద్వారా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. ఉగ్రదాడుల్లో 200 మందికి పైగా గాయపడగా వీరిలో 80 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్యారిస్లో ఎప్పుడు ఎలాంటి దాడి జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. అత్యవసర పనులుంటేనే బయటకు రావాలని సూచించారు. 1500కు పైగా అదనపు భద్రతా సిబ్బందిని ప్యారిస్ తరలించారు. ఎంతమంది ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడింది, ఎంతమంది ముష్కర్లు పరారీలో ఉంది అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ముష్కర్ల కోసం అణువణువునా గాలిస్తున్నారు.